ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక కంప్లీట్ అయింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలో, ఒకటి కేతనపల్లి, ఇంకోటి కాగజ్ నగర్, మరొకటి ఖానాపూర్. ఇక్కడ పోస్ట్ పోన్ అయింది. ప్రధాన సమస్య ఇక్కడ కేతనపల్లి మున్సిపాలిటీలో ఇష్యూ స్టార్ట్ అయింది. మాకు ఫోరం ఉన్న మమ్మల్ని రానియట్లేదు, అడ్డుకుంటున్నారు, మా అభ్యర్థులను ఇబ్బంది పెట్టి ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటున్నారు. ఇటు కమ్యూనిస్ట్ నాయకుడు శంకర్ అన్న అంటున్నారు. మనతో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు, మాట్లాడిద్దాం. అసలు ఎందుకు ఈరోజు నిరసన చేయవలసి వచ్చింది, ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. ఏంటన్నా ఏంది పరిస్థితి? అసలు ఇష్యూ ఉన్నారా కౌన్సిలర్లు? మీరు చూసుకోండి, 14 మంది ఉన్నారు, ఎవరు ఎటు వెళ్ళిపోలే, 14 మంది మా ఇంట్లోనే ఉన్నారు. ఇష్యూ ఏం లేదు, సింపుల్ థింగ్. మేము 22 వార్డులలో కేతన్పల్లి మున్సిపాలిటీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసినాం. పోటీ చేసినటువంటి సందర్భంలో మాకు మద్దతుగా ఏఐటీసీ సీతారామయ్య గారు, కలవేని శంకర్ గారు, రామడుగు లక్ష్మణ్ గారు పూర్తి స్థాయిలో వీళ్ళంతా పనిచేసారు. మా భారత రాష్ట్ర సమితి శ్రేణులు కూడా పనిచేసినాయి. ప్రచారంలో భాగంగా హరీష్ రావు గారు, రాష్ట్ర నాయకులు కూడా రామకృష్ణాపూర్కి వచ్చి బ్రహ్మాండమైనటువంటి వేలాది మంది సభను ఉద్దేశించి వారు కూడా మాట్లాడారు. ప్రజలు మొన్న ఎన్నికల్లో 22 వార్డుల్లో 14 వార్డుల్లో అవుట్ రైట్ మమ్మల్ని గెలిపించారు. ఇంకొక 4 వార్డులు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. ఒక వార్డు 1 ఓటు, ఒక వార్డు 22 ఓట్లు, ఒక వార్డు 45 ఓట్లు, ఒక వార్డు 56 ఓట్లతో తక్కువ మెజార్టీతో ఇంకో 4 వార్డులు ఓడిపోయినాం. అంటే చాలా క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే, ఇది రామకృష్ణాపురం అంటే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ పొత్తును ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సో మాకు మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి మేము ఇవాళ మున్సిపల్ కౌన్సిల్కు మా అభ్యర్థులను తీసుకొని పోతే, మేము పోవడానికన్నా 2 గంటల ముందే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక 200 మంది డీసీసీ అధ్యక్షుడితో సహా వాళ్ళంతా ఉండి దాన్నంతా పోలీస్ పహారాలో పెట్టుకొని మా అభ్యర్థులు పోతే వాళ్ళని ఎత్తుకొని పోవాలి, లేకపోతే బెదిరియాలి, దౌర్జన్యం చేయాలి, ప్రలోభాలకు గురి చేయాలనేటటువంటి కుట్ర వాళ్ళు చేసినారు. సో ఆ క్రమంలో పోలీసులు మమ్మల్ని మునియకుండా 2 కిలోమీటర్ల దూరంలో ఆపడం ఉదయం 11:30కి. దాని తర్వాత 45 నిమిషాలు గొడవ తర్వాత మేము ధర్నా చేస్తే పై అధికారులకు నేను మాట్లాడితే మళ్ళీ కొంచెం దూరం పంపించి ఇంకో దగ్గర ఆపడం, అక్కడ ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ చేసి 12:30 వరకు మమ్మల్ని అట్లా టైం వేస్ట్ చేయించి లోపల మంత్రి వివేక్ గారు అక్కడ ఉండేటటువంటి స్పెషల్ ఆఫీసర్తో రేపటికి వాయిదా అని చెప్పి ఎన్నికను అనౌన్స్ చేయించారు. ఇది కేవలం ప్రజా తీర్పును, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను పూర్తి స్థాయిలో అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కాదు. ప్రజల మద్దతు లేక మంత్రి వివేక్ గారు దుర్బుద్ధితో ఎలాగైనా కేతన్పల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నుతూ ఉన్నాడు. నేను ఒక మాట అంటున్నా, 7 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 22 సీట్లు ఉన్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎట్లా మీరు చైర్మన్, వైస్ చైర్మన్ అవుతారు? ఇప్పుడు చెన్నూరు ఉంది, 18 వార్డ్స్ ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ 11 వార్డ్స్ గెలిచింది, మేము 4 వార్డ్స్ గెలిచినాం, బీజేపీ 2, ఒకటి ఇండిపెండెంట్. మేము అక్కడ కాంగ్రెస్ వాళ్ళని మేము ప్రలోభాలకు గురి చేస్తలేం, ఆ 11 మందిని మేమేం పట్టించుకుంటలేం, మేమేం మాట్లాడతలేం. ప్రజల తీర్పును ఆమోదించిన, నేను ప్రజా తీర్పును నేను ఆమోదించిన. చెన్నూరు పట్టణంలో మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా రెక్టిఫై చేసుకుంటామని చెప్పిన. మేము 4 గెలిచినాం, ఇంకొక 5 సీట్లు 5 ఓట్ల తేడాతో, 21 ఓట్ల తేడాతో, 42 ఓట్ల తేడాతో, 23 ఓట్ల తేడాతో, 82 ఓట్ల తేడాతో 5 సీట్లు ఓడిపోయినాం. మేము అక్కడ కూడా పూర్తి స్థాయిలో మేము గెలిచేవాళ్ళం. ఆయన డబ్బులు పంచడం, మందు పంచడం, పోలీసులను పెట్టి హరాజ్ చేయడం, చివరికి మా మల్లేశం గౌడ్ గారు లీగల్ సెల్ అడ్వకేట్ వారి ఇంట్లో నేను ఉంటే ఆ ఇల్లు మీద రైడ్ చేయించడం, అంటే భయభ్రాంతులకు గురి చేయడం, బైండ్ ఓవర్లు చేయడం, దుర్మార్గాలు చేయడం. పోలింగ్ రోజు, ఓటింగ్ జరిగే రోజు ఇవాళ ఎవరినైతే చైర్మన్ చేసిరో పెద్దింటి పద్మ వాళ్ళ భర్త శ్రీను 2వ వార్డు ఓటర్లకు స్వయంగా డబ్బులు పంచుతున్న వీడియోలు బయటకు వచ్చినాయి, మీరు కూడా చూపించారు. సో ఇంత బరిదెగించిన చెన్నూరు ప్రజలు కానీ కేతన్పల్లి ప్రజలు కానీ మాకు మద్దతు తెలిపారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ గారు హత్య చేసిన విషయం చెప్పండి. మీరేమో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు అంటున్నారు. మీరు మీరు ఇన్ టైంలో రాలేదని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఏది వాస్తవం? ఎందుకు ఈ రప్చర్ జరుగుతుంది, ఏంటి అసలు? ఇవాళ అందుకనే కలెక్టర్ గారికి మా సిపిఐ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్కు టైమింగ్తో సహా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డీసీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ మా ఇంటి నుండి బయలుదేరిన 5 నిమిషాలకే మమ్మల్ని ఒక 45 నిమిషాలు ఆపిరు పోనీయకుండా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మున్సిపల్ ఆఫీస్కు దాదాపు ఒక 300-400 మీటర్ల దూరంలో అక్కడ ఒక అరగంట టైం వేస్ట్ చేయించారు. కావాలని చెప్పి వాళ్ళ పోలీసులు ఈ మంత్రికి తొత్తులుగా మారిపోయారు. వీళ్ళు కాకి డ్రెస్ తీసేసి కాంగ్రెస్ ఖద్దరు బట్టలు వేసుకొని 3 రంగుల కండువా కప్పుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తే మంచిగా ఉంటుంది. నేను ఇంకా మాట్లాడతలేను, నేను ఓపికగా ఉంటున్నా. ఇది నిన్న కూడా మీరు భద్రాచలం నుంచి వస్తున్న సమయంలో మా క్యాంపుపై, మా దైవ దర్శనానికి వెళ్ళిన మా కౌన్సిలర్లపై రైడ్ చేసే ప్రయత్నం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం అని ఎవరు వీడియో రిలీజ్ చేసి, ఏంది దాంట్లో ఆంతర్యం ఏంది ఒక మాట చెప్పండి. మొన్న మా
ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ మా పార్టీ నుండి కానీ సిపిఐ పార్టీ నుండి కానీ పోటీ చేసి గెలిచినారు వాళ్ళంతా భద్రాచలం శ్రీరాముల వారి దర్శనానికి పోయినారు. పోయి అక్కడ నందిని హోటల్లో ఉంటే 8 కార్లతో ఇక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లలో పోలీస్ వాళ్ళు పోయి దాని మీద రైడ్ చేశారు. త్రుటిలో ప్రమాదం తప్పింది అన్నట్టుగా 15 నిమిషాల ముందు మాకేదో సమాచారం వస్తే మా మేడిపల్లి సంపత్ గారు, మా రామడుగు లక్ష్మణ్ గారు వీళ్ళంతా ఉంటారు కదా, ఎక్కడైనా నా మనుషులు, నువ్వు నా మనిషివి కదా, ఎక్కడైనా ఉంటారు మన మనుషులు. సో అట్లా వాళ్ళు మనకు కొంత సమాచారం వస్తే ముందే మా వాళ్ళని అలర్ట్ చేసి అందరినీ ముందే తీసుకొని వచ్చి మేము వస్తున్న ఎన్ రూట్లో కూడా మనుగురు కానీ, మంగపేట కానీ, ఏటూరు నాగారం, తాడ్వాయి, కాటారం, ఇక్కడ వరకు కేతన్పల్లి వరకు కూడా మేము వస్తున్న రూట్లో కూడా ఎక్కడన్నా ఆగుతారా, వేసుకొని పోదామా అన్నట్టుగా కుట్రలు చేసినారు. కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా వివేక్ గారికి, మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగం మీద ఏమైనా విశ్వాసం ఉంటే, ప్రజలు ఇచ్చిన తీర్పు మీద మీకు ఏమైనా గౌరవం ఉంటే ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోండి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఏడజెడ్డది మీకు అసలు ఏంది వ్యక్తిగతంగా మంచిగా ఉంటాం, వ్యక్తిగతంగా నాకేం శత్రుత్వం లేదు. వివేక్ అన్న నేను మాట్లాడతా, క్యాష్ సుమన్ భాయ్ అని ఆయన అంటాడు, మాకు నడుస్తూనే ఉంటుంది. రాజకీయం డెఫినెట్గా రాజకీయంగా ఇప్పుడు 14 మంది మీ కంట్రోల్లో ఉన్నట్టేనా, ఏమన్నా కొద్దిగా అటు ఇటు ఉన్నా మీకు ఏమైనా అనుమానం ఉందా, ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా, ఇది రాజకీయపరమైనటువంటి అంశం. ఇక్కడ ప్రజలు తీర్పిచ్చారు ఎన్నికల్లో, ఆ తీర్పును గౌరవించాలి. సో దాన్ని గౌరవించకుండా మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయని, మీకు V6 ఛానల్ ఉందని, వెలుగు పేపర్ ఉందని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి 1000 కోట్లు ఇస్తామని కోట్లాది రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టి ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలు మంచిది కాదు. మంత్రి గారు చెప్తున్నారట, కావాలని ఇలా సుమన్కు తెలుసు ఏది చేస్తే హైప్ వస్తుందో తెలుసు, కావాలని లేట్ చేసిండు, అందుకని ఇది నిజమా ఏంది అసలు? మీరు గమనిస్తే ఇవల్ల పోలీసులు మమ్మల్ని డిస్టర్బ్ చేసిండ్రు 2 చోట్ల. అక్కడ కాంగ్రెస్ వాళ్ళని లోపలికి వదిలిండ్రు 200 మంది. తర్వాత DCC అధ్యక్షుడు స్వయంగా పోయి మున్సిపల్ ఆఫీస్లో కూర్చున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు. నేను ఏమంటున్నా, రేపు కూడా మేము ఇన్ టైంలో పోవడానికి ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని ఇప్పుడు మేము మా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిండ్రు, మా వాళ్ళు DCP గారికి వినతి పత్రం ఇచ్చారు, స్పెషల్ ఆఫీసర్కి వినతి పత్రం ఇచ్చారు. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. సో మేము అనేది ఏంటంటే రేపు ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ కావాలి. RTV ద్వారా మంత్రి గారికి మీరన్న అధికారులకు ఏం సందేశం ఇస్తారు? మంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ఆయన జనరల్ ఈ టైప్ మనిషి కాదు. చుట్టూ వాళ్ళంతా ఎవరో ఎక్కిస్తున్నారు, ఆయన నాగం చేస్తూ ఉన్నారు, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఆయన ఈ టైప్ మనిషి కాదనేది నాకుండే. కానీ ఈ మధ్య ఏమో మంత్రి వచ్చినప్పటి నుంచి ఆగమాగమైండో లేకపోతే చుట్టూ వాళ్ళంతా చెడగొడుతారో నాకు తెలియదు. కానీ ఇటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి ఈ ప్రాంతంలో మంచిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మీరు తన్నండి, గుద్దండి, పోలీసు వాళ్ళని పెట్టి హరాస్ చేయండి, తర్వాత ఎట్లా పడితే అట్లా ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకురండి అంటే ఈ ప్రాంతంలో ఒక దుష్ట సాంప్రదాయానికి వారు ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు ఎవరికి కూడా. రెండవది నేనేమంటున్నా అంటే, అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. నేను కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యే విప్గా. ఆనాడు ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, సింగిల్ విండో ఎన్నికలు, సింగరేణి బొగ్గాని కార్మిక సంఘం ఎన్నికలు, అనేక రకాల ఎన్నికలు మేము చేసినాం. సర్పంచ్ ఎన్నికలు ఎక్కడ కూడా మేము ఇట్లా చేయలే. ఇది మంచి సంప్రదాయం కాదు. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి నేను మంత్రిని కోరుతా ఉన్నా. మీరు 45,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఇవన్నీ ఎటువైనా వివేక్ అన్న, దాని మీద దృష్టి పెట్టు. నువ్వు వివేకంతో ఆలోచించు, వివేచనతో ఆలోచించు. ఎవడో చుట్టుండే బాకాగాలు చెప్పినట్టు ఆగమాగం అయిపోయి నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకని నేను ఆయనకు సలహా ఇస్తా ఉన్నా. రేపు నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయండి, ట్రాన్స్పరెంట్గా. వాళ్ళని పోనీయండి, మమ్మల్ని పోనీయండి, ఎవరిని మా కౌన్సిలర్లను పోనీయండి, 14 మందిని, వాళ్ళ కౌన్సిలర్లను పోనీయండి. లోపల చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి అధికారులు. ఇట్లా చేయకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క పనిచేస్తే డెఫినెట్గా ఎల్లకాలం రేవంత్ రెడ్డి ఉండడు, ఎల్లకాలం వివేకే ఉండడు. మా టైం వస్తుంది, మా టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు కూడా ఇబ్బందులు పడతారు. అది మంచిది కాదు. నేను కోరుతా ఉన్నా, నేను ఒక సోదరుడిగా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను బెదిరిస్తాను, మళ్ళీ మీరు RTOలు బాలకృష్ణ బెదిరింపులని రాయకండి. నేను వివేక్ గారికి కానీ అధికారులకు కానీ అప్పీల్ చేస్తూ ఉన్నా నేను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అప్పీల్ చేస్తున్నా, ఇప్పటికైనా మంత్రి గారు ఆలోచించాలని చెప్తున్నాను. అన్న ఏంటి కామ్రేడ్లు కూడా క్యాంపుల కోసం ప్రయత్నాలు ఏంది, ఏమన్నా మార్పులు వచ్చినాయా, నూతన విధానం ఏమన్నా ఏర్పాటు చేసే ప్రయత్నం? వారం రోజుల పాటు ఈ ఎన్నికలలో కలిసి పనిచేసినప్పుడు ఆ బాండింగ్ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆ పొత్తులను ప్రజలు ఆశీర్వదించినారు. ప్రజలు ఆశీర్వదించినన్ని తిరస్కరించేటువంటి పద్ధతి అది మంచిది కాదు సమాజంలో అన్నటువంటిదే మేము చెప్తున్నటువంటి విషయం. కనుక ఈ 14 మంది అభ్యర్థులు కౌన్సిలర్గా గెలిచినారు.
వాళ్ళు ఫెయిర్గా పోతున్నటువంటి దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదనేటువంటిది మాది. కమ్యూనిస్టులుగా మేము కలిసి ప్రయాణం చేసినాం, కలిసిన దానికి కట్టుబడి ఉంటాం. ఈ ఎన్నిక జరిగేంత వరకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు ఈ స్నేహం ఈ బాండింగ్ ఉంటుంది. ఏంటన్నా అంటే మీకు కూడా హైదరాబాద్ లెవెల్లో ప్రెషర్ ఉంది, కొంత డైవర్షన్ కావాలి అనే ప్రయత్నం జరుగుతుందని ఒక ప్రచారం ఉంది. దీంట్లో ఏం చెప్తారు? నిజమేనా? ఒత్తిడి ఉన్నది నిజమేనా? పూర్తిగా తప్పు. మా రాష్ట్ర పార్టీ చాలా క్లియర్గా ఉంది. మీరు ఏదైతే ఎన్నికలలో కలిసి పనిచేసినారో కలిసి పనిచేసినటువంటి పార్టీతోనే ప్రయాణం చేయాలన్నటువంటిది క్లియర్ డైరెక్షన్. పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారు మాట్లాడినారు, మా సెక్రటరీ జరిగింది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయానికి వెనుకకు వచ్చే పరిస్థితి కమ్యూనిస్టు పార్టీగా ఉండదు. ఇది 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఒక్కసారి నిర్ణయం జరిగింది అంటే ఆ నిర్ణయానికి అనుగుణంగానే కార్యకర్తలు అందరం కలిసిపోవాల్సి వస్తుంది. ఏం చెప్తారు ఈ ఆటి అంశం మీద ఒక మాటలో చెప్పండి. ఇవాళ ఈ క్యాతనపల్లిలో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి మేము ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రజల తీర్పుకు అందరూ శిరసా వహించి పోవాల్సిందే. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా అడుగులేస్తున్నటువంటి వాళ్ళను చరిత్రలో హీనంగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని అయితే చెప్తాం. ఇది పరిస్థితి, చరిత్రలో హీనంగా మిగిలిపోతానని అన్న చెప్పండి. సెక్రటరీగా మీరు ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పండి. ఇవాళ క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో ఇలా బీఆర్ఎస్ సిపిఐగా కూటమిగా పోటీ చేయడం జరిగింది. 22 వాళ్ళల్లో మెజార్టీ వాళ్ళుగా బీఆర్ఎస్ 10, సిపిఐ 4 వాళ్ళు గెలిచడం జరిగింది. సుమనన్న శంకరన్న చెప్పినట్టు మా ప్రయాణం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు కూడా మా ప్రయాణం ఇలా కొనసాగుతుంది. 14 మంది అభ్యర్థులు కూడా ఇప్పటికి కూడా మా వెంటనే ఉన్నారు. ఇలా కావాల్సుకొని ఇలా పోలీస్ యంత్రాంగం ఇలా అధికార పార్టీ ఒక వాళ్ళ కనసన్నలో పనిచేస్తూ ఇలా మమ్మల్ని అడ్డుకొని టైం అయిపోయాక చేయడం అనేది జరిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తప్ప ఇంకొకటి కాదని చెప్తా ఉన్నాం. ఇలా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, పద్ధతి మార్చుకోవాలని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలి. మా ఈ ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో ఈ ఎన్నిక ముగిసే వరకు ఉంటుంది. మేము ముందే అనుకున్నాం, అటు చైర్మన్ మాకు వైస్ చైర్మన్ అని అనుకున్నాం. బీఆర్ఎస్కి చైర్మన్ ఇస్తున్నాం, మేము వైస్ చైర్మన్ తీసుకుంటాం. మా దగ్గర 14 మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోపక్క బాల్క సుమన్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెబుతున్నారు, మీకు స్వతహాగా ఇటువంటి ఆలోచన రాదు. మళ్ళీ చెబుతున్నాను, వివేకన్న అంటూ తను సంబోధిస్తున్న పరిస్థితి. మీకు స్వతహాగా ఇలాంటి ఆలోచన రాదు. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఏదైతే బాడీ ఉందో దాన్ని సజావుగా జరిగే విధంగా చూడాలి. కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను అప్పీల్ చేస్తున్నాను, డిమాండ్ కాదు, భయపెట్టడం కాదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా బాల్క సుమన్ మాట్లాడిన పరిస్థితి. సొంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.